భగవంతుణ్ణి ఎక్కడ దర్శనం చేసుకోవాలి? భగవంతుణ్ణి మీరు ఎక్కడ దర్శనం చేసుకుంటారు? దేవుని దర్శనం కావాలంటే చెప్పండి. గుడికి పోతారు. ఏ గుడికి పోతారు? ఏ గుడి, ఎవరికి ఏ గుడి ఇష్టమైతే ఆ గుడికి పోతారు. వెంకటేశ్వర స్వామి గుడికి పోతే వెంకటేశ్వర దేవుడు దర్శనం అవుతుంది. మల్లికార్జున స్వామి గుడికి పోతే మల్లికార్జున స్వామి దర్శనం అవుతాడు. బద్రీనాథ్ పోతే బద్రీనాథ్ దర్శనం అవుతుంది. కేదార్నాథ్ పోతే కేదార్నాథ్. ద్వాదశ జ్యోతిర్లింగాలు పోతే 12 లింగాలు. అష్టాదశ శక్తిపీఠాలకు పోతే అష్టాదశ శక్తిపీఠాల దర్శనం. భగవంతుని మనం ఏనైనా బయటనే చూడాలని అనిపిస్తుంది, అంతే కదా. మన బయటికి కంటికి కనబడాలా. అది లింగం అన్న కానీ, లేకపోతే ఫోటో అన్న కానీ, లేకపోతే గుళ్ళ విగ్రహం అన్న కానీ, మనం దేవుడిని బయటనే చూసేది మనకు అలవాటు. బయటనే ఉండడం అనేది నమ్మకం, అంతేనా? అయితే మరి బయట భగవంతుడు ఉన్నాడు, కరెక్టే. బయటనే ఉండా, ఇంకెక్కడన్నా ఉన్నాడా? అంటే భగవంతుని దర్శనం చేసుకోవాలంటే వాస్తవికంగా మన భగవద్గీతనే మాట్లాడుకుందాం, తర్వాత వేదంలోకి పోదాం. భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్ర ఆరూఢాని మాయయా. ఈశ్వర అంటే పరమాత్మ, సర్వభూతానాం అన్ని భూతాలలో. అన్ని భూతాలు అంటే మీకు ఏమర్థమైంది చెప్పండి? అన్ని భూతాలు. భూతాలు అంటే మీకు తెలుసా? భూతాలు ఎట్లుంటాయి చెప్పండి? ఎవరు మాట్లాడతలేరు. భూతాలు ఎట్లుంటాయి? ఇదో నా మాదిరిగా ఉంటాయి, నీ మాదిరిగా ఉంటాయి. దీన్నే భూతం అంటారు. మన శరీరం కనబడుతుంది కదా, దీన్నే భూతం అంటారు. ఇప్పుడు నేను ఈడ కుర్చీలో కూర్చున్నా, నేను ఒక భూతాన్ని. మీరు కింద కూర్చున్నారు, మీరు కూడా ఒక భూతం. ఇప్పుడు ఎంతమంది కింద మీరు ఈడ ఎంతమంది ఉన్నారో అంతమంది భూతాలు అన్నమాట. ఆ విధంగానే 84 లక్షల జీవరాశులు. ఎన్ని రకాలు? 84 లక్షలు. అవి కూడా భూతాలే. పైన దేవలోకాలు ఉన్నాయి కదా, బ్రహ్మదేవుడి శరీరం ఉన్నది, ప్రజాపతి, ఎన్నో లోకాలు ఉన్నాయన్న పైన ఉన్నాయన్నమాట. పితృలోకమని, గంధర్వలోకమని, దేవలోకమని, ఆజానలోకమని, ప్రజాపతి లోకమని, ఆఖరికి బ్రహ్మలోకం అని మొత్తం పైన ఇన్ని లోకాలు ఉంటాయన్నమాట. అన్ని లోకాలు ఉండేది కూడా ఎవరు? అన్నీ భూతాలే. కింద ఎన్ని లోకాలు ఉన్నాయి? కింద 7 లోకాలు ఉన్నాయి. అందరికీ శరీరాలు ఉన్నాయి కదా, అవి కూడా అన్ని భూతాలే. ఈ భూతాలలో మనం ఒక భూతం. ఈశ్వర సర్వభూతానాం అన్నాడు. సర్వభూతాలు అంటే ఏంటివి చెప్పండి? సర్వభూతాలంటే ఏమి అంటే అన్ని ప్రాణులు అని. అన్ని ప్రాణులు. దాంట్లో బ్రాహ్మణులు వచ్చే, దాంట్లో క్షత్రియులు వచ్చే, దాంట్లో వైశ్యులు వచ్చే, దాంట్లో శూద్రులు వచ్చే, దాంట్లో మనుషులు వచ్చే. కొంతమంది మనుషులను మనుషులుగా చూస్తారు, కొంతమంది మనుషులనేమో మతాలుగా రకరకాలుగా చూస్తారన్నమాట. దాంట్లో క్రిస్టియన్లు వచ్చే, ముస్లింలు వచ్చే, ఇక పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, అండజాలు, పిండజాలు అన్నీ కలిసి ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకుంటుంటే సర్వభూతానాం అన్ని భూతాలల్లో అంటే అన్ని శరీరాలల్లా. మరి భూతం అంటే శరీరం. ఈ భూతం లోపల మరి పరమాత్మ ఉంటాడంట. ఎక్కడ ఉంటాడు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. ఈ భూతం అంటే ఏంటంటే ఈ కాలు నుండి తలకాయ వరకు దీన్ని భూతం అంటారు, అంతే కదా. మరి ఆ భగవంతుని దర్శనం చేయాలంటే ఈ కాళ్ళల్లో చేయాలన్నా, చేతులలో చేయాలన్నా, తలకాయలు చేయాలన్నా, కండల్లో చేయాలన్నా, చెవులల్లో ఎక్కడ చూడాలా దేవుణ్ణి? హృద్దేశేర్జున తిష్టతి. హృత్ దేశం. ఇక్కడ హృత్ అంటే హృదయం. హృత్ అంటే హృదయం కదా. హృదయం అంటే ఏందో చెప్పండి? హృదయం అంటే గుండె కదా. లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కాదు, అది మాంసం అని చెప్పేది. ఇక్కడ హృదయం అంటే హృదయ పద్మం అని ఒకటి ఉంటుంది. షట్చక్రాలలో హృదయ పద్మం అని ఇక్కడ సరిగ్గా వెనక ఉంటుంది. ఆ హృదయ పద్మంలో ఆ హృదయ పద్మాన్ని హృద్దేశే అన్నాడు కదా. ఆ హృద్దేశే అనే శబ్దానికి ఆ హృదయ పద్మం కాదు, ఆ హృదయం లోపల బుద్ధి ఉంటుంది. ఆ హృదయం లోపల బుద్ధి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వీడికి వచ్చిన వాళ్ళ బుద్ధి లేని వాళ్ళు ఎంతమందో చెప్పండి?
నీకు బుద్ధి ఉన్నదా? పంచాయతీలో పెట్టుకోవడం నాకు బుద్ధి లేదా? బుద్ధి లేడు అంటారు పెద్ద తిట్టది. బుద్ధి అందరికీ ఉంది. ఆ బుద్ధి హృదయంలో ఉంటుంది కాబట్టి ఆ బుద్ధిని కూడా హృదయం అని పేరు పెట్టారంటే హృద్దేశే అంటే ఆ బుద్ధి లోపట ఇప్పుడు విశ్వనాథ క్షేత్రం విశ్వనాథ క్షేత్రంలో ఒక ఆకాశం ఉంది. ఆకాశం లేకపోతే మీరు లోపలికి వస్తారా? దీంట్లో ఖాళీ స్థానం ఉంది కదా, దాని ఆకాశం దేశం అంటారు, దాని దేశం ఇక్కడ. మన విశ్వనాథ క్షేత్రం పరాశరాశ్రమంలో ఖాళీ జాగా ఉండి దాంట్లో ఒక ఆకాశం ఉన్నట్టే బుద్ధిలో కూడా ఒక ఆకాశం ఉంటుంది. బుద్ధిలో కూడా ఆకాశం. ఎందుకంటే అది అయ్యా స్వామి ఓం 2 వాళ్ళు చూసుకుంటారు. హృద్దేశే అర్జున తిష్టతి. ఆ హృదయ దేశంలో ఉంటాడు. అంటే ఆ బుద్ధి ఉన్నది కదా, బుద్ధిలో ఆకాశం అంతటి ఉంది. భూమిలో ఉంది, నీళ్ళలో ఉంది, అగ్నిలో ఉంది, గాలిలో ఉంది, ఆకాశంలో ఉంది. దాన్ని విభు అంటారు. దాన్ని ఆకాశాన్ని ఏమంటారు? సర్వమూర్త ద్రవ్య సంయోగిత్వం విభుత్వం అంటారు. ఇది నైయాయికుల భాష. కానీ వేదాంతులేమో సర్వవ్యాపకము, లోపల బయట అంతా సర్వవ్యాపకం అంటారు అన్నమాట. ఆ సర్వోపమైన ఆకాశము ఈ బుద్ధి లోపల కూడా ఆకాశం ఉంది. శరీరంలో ఆకాశం ఉంది కదా, అట్లనే బుద్ధి లోపల కూడా ఆకాశం ఉంటుంది. ఆ ఆకాశంలో పరమాత్మ ఉంటాడంట. చూడు, ఈశ్వర సర్వభూతానాం హృతుదేశే అంటే హృదయాకాశంలో హృద్దేశే అర్జున తిష్టతి. తిష్ట వేసుకొని కూర్చున్నాడు ఆయన. మరి ఆడ ఉండి ఏం చేస్తున్నాడు? భ్రామయన్ సర్వభూతాని. భ్రామయన్ సర్వభూతాని. మిమ్మల్ని ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చింది ఏది? అది ఆ పరమాత్మనే అన్నమాట. యజ్ఞం అయిన తర్వాత తీసుకుపోయేది కూడా పరమాత్మనే. బ్రహ్మచారిని చేసేది ఆయనే, గృహస్థుని చేసేది ఆయనే, వానప్రస్థుని చేసేది ఆయనే, సన్యాసం చేసేది ఆయనే, బాల్యావస్థను తీసుకొచ్చేది ఆయనే, యవ్వనావస్థను తీసుకొచ్చేది ఆయనే, ఏవి పెళ్లి చేసుకోబెట్టేది ఆయనే, సన్యాసం తీసుకునేది కూడా అన్నీ ఆయనే. ఆయన లేకుంటే ధియోయోన ఆయన లేకుంటే ఏది నడవదన్నమాట. ఇప్పుడు కరెంటు లేకపోతే ఫ్యాన్ తిరుగుతుందా? కరెంటు లేకపోతే లైట్ వెలుగుతుందా? వెలుగుతుందా? వెలగదు కదా. ఆ విధంగానే ఆ లోపల పరమాత్మ లేకపోతే బుద్ధి ఎలగదు. అంటే అది కంటితో చూడలేదు, చెవితో వినలేదు, నాలుకతో మాట్లాడలేదు, దానికి జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ లేదు, సుషుప్తి అవస్థ లేదు, ఏది లేదు. ఆ పరమాత్మ లోపటుండి బుద్ధిలో ఉంటే ఆ బుద్ధిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఆ చైతన్యము బుద్ధిలో ప్రవేశించి అది చైతన్యవంతమయ్యి ఆ బుద్ధి శరీరాన్ని చైతన్యవంతం, ఇంద్రియాన్ని చైతన్యవంతం చేస్తుందన్నమాట. అయితే అసలు పరమాత్మ సర్వవ్యాపకుడైన ఆయన ఉండేది ఎక్కడంటే బుద్ధి లోపల ఉంటాడు. మరి బుద్ధి లోపల ఉన్న పరమాత్మను ఎక్కడ చూడాలి? మనము ఎక్కడ చూడాలా? బుద్ధి లోపలనే దర్శనం చేసుకోవాలి. బుద్ధి లోపలనే దర్శనం చేసుకోవాలి. ఏమి నువ్వు ఇంట్లో సొమ్ము కూడగొట్టుకొని బాజార్లు ఎతికితే దొరుకుతుందా? నువ్వు ఏడ సొమ్ము కూడగొట్టుకున్నావో అన్నే ఎతకాల. నువ్వు పడేసుకున్నది ఒక చోట, ఎతికేది ఒక చోట దొరుకుతుందా? దొరకదు. మరి ఈశ్వరుడు దర్శనం ఎక్కడైతుంది? అది హృదయంలోనే. ఆయన ఉన్నాడు, ఆయనే ఉన్నాడు కాబట్టి, అంటే ఆయనే దర్శనం అవుతుంది కాబట్టి అంతటా ఉన్నా కానీ అంతటా దర్శనం కాదు అయింది. హృదయంలోనే అంటే బుద్ధిలోనే అవుతుంది. ఆ బుద్ధిలోనే అయ్యే భగవంతుని నువ్వు బయట చూస్తే కనబడతాడా? మనం ఈశ్వరుని ఎక్కడ చూడాలా? నీ బుద్ధిలో నువ్వు దర్శనం చేసుకోవాలా, నా బుద్ధిలో నేను దర్శనం చేసుకోవాలా. వీన్ని వదిలిపెట్టి మనం ఎక్కడ తిరుగుతున్నామో బయట తిరుగుతున్నాం అన్నమాట. బయట తిరిగితే కనబడతాడా చెప్పండి? మనం కంటితో దేవుని చూడాలనుకుంటారు. మామూలుగా మీరు గుళ్ళలకు పోయి దేవుని దేంతో చూస్తారు? ముక్కుతో చూస్తారా? చెవులతో చూస్తారా? దేంతో చూస్తారు? కన్నుతో దేవుణ్ణి చూస్తారు. దేవుని దర్శనం అంటారు. అంటే కంటితో దర్శనం అయింది, మంచిదే. మరి కన్ను దేన్ని చూస్తుంది చెప్పండి? కన్ను ప్రపంచంలో 3 చూస్తుంది. ఎన్నిటిని? ఏంటివి చెప్పండి? అవి 3 ఏంటి తెలియదు. కంటితో కన్ను 3 ఒకటి భూమిని చూస్తుంది. ఒకటి భూమితో తయారైన పదార్థాలు ఏవైనా ఇండ్లు, వాకిళ్ళు, మిద్దెలు, మేడలు, ఈ కళ్ళు. తర్వాత
భూమి నీళ్ళని చూస్తుంది కన్ను. నీళ్ళని చూస్తుందా చూడదా? నీళ్ళని చూస్తుంది. తర్వాత అగ్నిని చూస్తుంది, సూర్యుడిని చంద్రుడిని అగ్నిని చూస్తుంది అన్నమాట. ఈ 3 చూస్తుంది. గాలి ఉంది కదా, గాలిని కన్ను చూస్తుందా? ఆకాశాన్ని కన్ను చూస్తుందా? దానికంటే సూక్ష్మమైనది పరమాత్మ. అది కంటితో ఎట్లా కనబడుతుంది? నీ కంటితో కనబడిందంటే భూమి అన్నా అయి ఉండాలా, నీళ్ళన్నా అయి ఉండాలా, అగ్ని అన్నా అయి ఉండాలా. ఈ 3 జడ పదార్థాలు. ఈ 3 జడ పదార్థాలు. కానీ మనం భగవంతుని ఎంతకు బయట ఓ రాయిగా చూడడము ఇష్టం, ఓ గుడిగా చూడడం ఇష్టం, ఒక ఫోటో చూడడం ఇష్టం, కానీ అసలు చూస్తున్నావా? ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్ర ఆరూఢాన్ని మాయయా. యంత్రంలో ఓ యంత్రాన్ని తిప్పేవాడు ఒక రంకుల రత్నం ఉంటుంది కదా, ఆ రంకుల రత్నంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నేను సంవత్సరం నేను దానికోసమే పోతుంది. దాన్ని ఎక్కి తిరగడం నాకు ఇష్టం అన్నమాట. పోయి దాంట్లో కూర్చుంటా, తిప్పుతారనమాట. ఏదో చుట్టుకొని దూరం 150 తీసుకుంటాడు, చుట్టూ తిప్పుతారనమాట. కానీ ఆ రంకుల రత్నం తిరుగుతుంది, కానీ తిప్పేవాడు నీకు కనబడతాడా? ఇక చూడండి, మీరు ఎప్పుడైనా తిప్పేవాడు మీకు కనబడతారా? దాంట్లో తిప్పేవాడు వేరే ఉండాలేడా? వేరే ఉన్నాం. కానీ ఆ తిరుగుతుంటే మనమే తిరుగుతున్నట్టు అనిపిస్తుందిగా. అట్లనే ఏమి ఇవి మనమంతం యంత్రాలు, మనమంతము యంత్రం. నువ్వు ఒక యంత్రం, నేను ఒక యంత్రము, 84 లక్షల జీవరాశులు, ఇవన్నీ యంత్రాలు. ఈ యంత్రంలో ఉండి యంత్రాన్ని నడిపిస్తున్నాడు. కాళ్ళను నడిపించేవాడు, చేతులు నడిపించేవాడు, కళ్ళు నడిపించేవాడు, నోరు నడిపించేవాడు, లోపల మనస్సును బుద్ధిని నడిపించేవాడు ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మను ఎక్కడ దర్శనం చేసుకోవాలంటే హృదయంలోనే దర్శనం చేసుకోవాలి. స్వామి ఇదంతా నువ్వు చెప్పింది మహాభారతంలో ఉంది. ఎవరు ఇది? ఎక్కడుంది ఇది? మహాభారతం లోపల భగవద్గీత మహాయుద్ధం జరిగినప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పిండంట, మనం విన్నామా? ఆ వేదవ్యాసుడు విన్నాడంట, దాన్ని ఆయన రాసిండంట. వేదవ్యాసుడు మనిషే కదా, ఏదో ఆయన పెద్ద ఆయన కాబట్టి ఋషి, పరోపకారంగా 10 పనులు చేసిండు కాబట్టి, ఒక్క వేదాన్ని 4 వేదాలు విభాగం చేసిండు కాబట్టి ఋషి అన్నాడు. ఆయనకు 2 కాళ్ళు 2 చేతులు, తలకాయ. ఆయనకు మనకెన్నున్నాయి, ఆయనకు అన్నున్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము మనసులో ఉంటాయి. ఆయనకంటే మనసులో అందరు సహజంగా దానికి ఉంటాయి కదా. కానీ వేదములు ఎక్కడైనా ఉందా? మహాభారతం మనిషి రాసింది కదా, 1,00,000 శ్లోకాలు. ఎవరు రాసింది మహాభారతాన్ని? వేదవ్యాసుడు కదా రాసింది. మరి ఆయన చెప్పింది కరెక్టో కాదో? వేదం అయితే నమ్ముతామంటారు. ఆ వేదం అయితే నమ్ముతాం. ఆ వేదంలోనే మనకు వస్తుంది సవా ఏష మహానజాత్మ యోయం విజ్ఞానమయ ప్రాణేషు ఏషోంతర్హృదయ ఆకాశ తస్మిన్ శేతే. ఆ పరమాత్మ మహాన్ అజ ఆత్మ అంటే పరమాత్మ. ఏషోంతర్ హృదయ ఆకాశే. ఇక్కడ కూడా హృదయం అంటే బుద్ధే. ఆ బుద్ధిలో ఆకాశం ఉంటుంది కదా, దాంట్లో ఆ బుద్ధిలో కూడా 2 ఆకాశాలు ఉంటాయి. ఒకటేమో జడాకాశం, ఒకటేమో చిదాకాశం. జడాకాశం అంటే కంటికి కనపడేది, దాంట్లో కూడా ఉంటుంది, లేకపోతే అది కదలడానికి వీల్లేదు. అది అణుబాంబులు వేసినా పగలదనమాట, అంత గట్టిగా అవుతుంది అది. దాంట్లోనే మళ్ళీ చిదాకాశం అంటే పరమాత్మ ఉన్నదనమాట. ఆ పరమాత్మ ఉండి దానికి జ్ఞానం కలుగుతుంది. బుద్ధికి నేను అంటుంది కదా. ఆత్మ అనేది బుద్ధిలో ప్రవేశించి బుద్ధి నేనంటది. దానికి సహజంగా నేను అనేది లేదు, పంచభూతాలతో తయారైంది, సూక్ష్మభూతాలతో తయారైంది అనమాట. నేను అంటే అని కాంటుంది అనమాట. ఏషోంత హృదయ ఆకాశ తస్మిన్ శేతే అంటే మన హృదయ ఆకాశంలో అంటే మన బుద్ధిలోనే పరమాత్మ ఉండడు. సర్వస్య వశి అంటే ఈ ప్రపంచం అంతా తన వశంలోనే ఉంది. ప్రపంచం అంతా తన వశంలోనే సర్వశేషాన అందరిని శాసించేది కూడా ఆయనే. సర్వస్య అధిపతి అంటే అన్నిటికీ అధిపతి కూడా ఆయనే. సర్వస్య సా నా సాధునా కర్మణ భూయాన్ నో ఏవ అసాధునా కనీయాన్ అంటే పుణ్యంతో పెద్దగా అయ్యేవాడు కాదు, పాపం చేత చిన్నగా అయ్యేవాడు కాదు. ఏవి మరి ఆ పాపము పుణ్యం అనేది పరమాత్మకు తగలదు.
ఏష సర్వేశ్వర. మరి ఆ ఉండేవాడు హృదయంలో ఉండగా వాడే సర్వేశ్వరుడు. అంటే సర్వానికంటే 14 లోకాలకు 14 లోకాల అవతల యువతల ఎంత ఉందో సర్వాసని ఈశ్వర్ సర్వేశ్వర. మరి భూతాధిపతి భూతపాల. ఈ భూతాలంటే మనమే. ఈ భూతాలకు అధిపతి ఆయనే. ఈ భూతాలకు అధిపతి ఆయనే అన్నమాట. భూతపాల రక్షించేది కూడా ఆయనే. రక్షించేది కూడా ఆయనే. మరి భూతపాల. మరి ఆ పరమాత్మ మన లోపట ఉండని వేదం చెప్తుంది కదా. ఆ పరమాత్మ లోపట ఉన్నట్టు మనకేమన్నా అనుభవానికి వస్తుందా? అనుభవానికి బుద్ధి ఉన్నట్టయితే అనుభవానికి వస్తుంది. మనకు బుద్ధి లోపల పరమాత్మ ఉన్నదని అనుభవానికి వస్తుందా? వస్తలేదన్నమాట. వస్తలేదు. ఎందుకు వస్తలేదు అంటే పరాంచి కానివ తృణస్వయంభూ తస్మాత్ పరాంగ పశ్యతి నాంతరాత్మన్ పశ్చిత్ ధీర ప్రత్యేక ఆత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్. అంటే మనస్సు అనేది ప్రపంచాన్ని చూసే విధంగానే తయారు చేసింది, కానీ పరమాత్మను చూసేట్టు దానికి లేదు, శక్తి లేదు. అట్లా పెట్టిండు. మొట్టమొదలు సనకస, సనంద, సనత్ కుమార, సన సుజాతులని బ్రహ్మ మానసపుత్రులు. బ్రహ్మ సంతానం. మనం సంతానమే, కానీ మనమేమో 9 నెలలు కడుపులో ఉండి చాలా కష్టపడి బయటికి రావాలా, మళ్ళీ చాలా కష్టపడి ఎదగాల, మళ్ళీ చాలా కష్టపడి చదువుకోవాలా, మనకి ఎన్నో ఆటలు పోట్లు ఉంటాయి. అలా బ్రహ్మ మానసపుత్రుడు అంటే ఇట్లా మనసులో అనుకుంటే అట్లా పుట్టేసిండు ఒకటే సైజుగా. ఇక మళ్ళీ పెరిగేది లేదు, తగ్గేది లేదు. జ్ఞానం కూడా పుట్టుకతోటే జ్ఞానం వచ్చేస్తుంది డైరెక్ట్. మళ్ళీ గురువు దగ్గరికి పోయి నేర్చుకునేది ఏమీ ఉండదు. మనకు బాల్యావస్థ, యవనావస్థ, వృద్ధాప్యస్థ ఉంటుంది. వాళ్ళకి ఏది ఉండదు, ఎప్పుడు ఒకటే తీరుగా ఉంటుంది. వాళ్ళు బ్రహ్మ మానసపుత్రులు అంటారు అన్నమాట. ఆయన బ్రహ్మ మానసపుత్రుడు ఏమి అయితే వాళ్ళు ఆయననేమో బ్రహ్మ మానసపుత్రుడు కదా. మరి వాళ్ళకు ఏం చేసిండంటే మనస్సు 2 ముఖాలు పెట్టిండట మొట్టమొదలు. ఇది వేదంలోని మాట. ఈ యజుర్వేదంలో కఠోపనిషత్తులు వస్తుంది అనమాట. పరాంచి కాని అంటే ఇంద్రియాన్ని, పరాంచి అంటే పరాన్ముఖాన్ని కృత్వ, వ్యతృణత్ అంటే సృష్టవాన్, కోసౌ బ్రహ్మదేవ స్వయమేవ భవతీతి స్వయంభూరు బ్రహ్మదేవ అంటే పరమాత్మ. అయితే వాళ్ళు ఏం చేసినంటే సనక సనందనాదులు బయటికి చూసిండ్రు, బయట ప్రపంచం అంతా కనబడ్డది. లోపలికి చూసిండ్రు, ఆనందంగా ఉన్నది. ఈ ఆనందం వదిలిపెట్టి బయట ఎందుకని వాళ్ళు సమాధికి వెళ్ళిపోయింది. వాళ్ళ నాయన వచ్చింది, ఒరే ఏం ఇట్లా కూర్చున్నారు ఏంటంటే మాకు ఇట్లే కూర్చోవాలనిపిస్తున్నాను. నేను పెళ్ళి చేసుకోమని కదా, సంసారం తయారు చేయమని అంటే మాకు సంసారం వద్దు, ఎందుకు వచ్చిన గొడవ, పుణ్యం చేస్తే ఓ లోకానికి పోవాలా, పాపం చేస్తే ఓ లోకానికి పోవాలా. మరి పుణ్య పాపం చేయలేకుండా ఉండలేము. మనం పొద్దున్నే లేవగానే గమనం ఉంటావా? ఉండలేమన్నమాట. ఇక చూడు మన పరిస్థితి బలవంతంగా ఉంటుంది. ఈ ప్రపంచం నాకు వద్దు బాబు, మేము ఏమన్నా అనుకోగానే అప్పుడే ఎదురు తిరిగారు తల్లిదండ్రులకు. ఎదురు తిరిగి వాళ్ళు బ్రహ్మ మానసం పుత్రులు అయిందనమాట. ఆ తర్వాత ఆయన ఆలోచన చేసింది ఏదో సృష్టిలో పొరపాటు అయిందని మళ్ళీ 14 మంది మనువులను మనసు ఉందనుకో, మనసుకు ఇది అరచేయి కదా, ఇట్లా ముందు పక్క వెనక పక్క ఉంటుంది కదా అరచేయి. మనసుకు కూడా ఇట్లా ముందు పక్క ఉంటుంది, వెనక పక్క ఉంటుంది, 2 పక్కలు ఉంటుంది. వెనక పక్కనే పరమాత్మ ఉంటుంది, ముందు పక్కనే ప్రపంచం ఉంటుంది. దానికి అర్థమైందా? అయితే ఇది ముందు పక్క పెట్టి స్క్రూ టైట్ చేసేసిండి, ఇక ఎరికి చూడకుండా. ఇక అందుకనే నా అంతరాత్మను అది పొద్దున్నే లేవగానే మన కన్ను బయట రూపాలు చూస్తుంది, మన చెవి బయట శబ్దాలు వింటుంది, మన నాలుక బయట రుచిని చూస్తుంది, మన కాళ్ళు చేతులు బయటికే పోతే కానీ లోపలికి పోతాం అనిపిస్తుందా? తస్మాత్ పరాంగ పశ్యతి నా అంతరాత్మను. బయటికే చూస్తుంది కానీ లోపలికి చూసే శక్తి దానికి లేదు. భగవంతుడు అట్లా పెట్టిండు అనమాట. అందుకనే నీకు ప్రపంచ అనుభవం వస్తుంది కానీ పరమాత్మ అనుభవం మీకు ఎవరికైనా వస్తుందా? పొద్దున్నే లేవగానే శరీరం నేను అనుభవానికి వస్తుంది, మనస్సు నేను అనుభవానికి వస్తుంది, ఇవన్నీ బయట ఉన్నాయి కదా. ఆ తర్వాత ఇదో నా కొడుకు నా బిడ్డ అని ఒక అనుభవం వస్తుంది, ఇదో నా చుట్టాలని, నా కాలనీ అని, నా ఊరని, నా దేశం అని, ఇట్లా బయట అనుభవం వస్తుంది. కానీ నేను పరమాత్మ నా అనుభవం మీకు వస్తుందా? నా అంతరాత్మన్. మరి కశ్చిత్ ధీర. అందుకనే పరమాత్మ మన బుద్ధిలో ఉన్నా కానీ ఆ బుద్ధి పరమాత్మను ఎందుకు చూడలేదంటే సృష్టి అట్లుంది, చూసే సృష్టి దానికి ఇయ్యలే. బయటి ప్రపంచం చూసే శక్తే దానికి ఉంది, కానీ లోపటి పటకారాలు ఉంటాయి కదా, పటకారాలు తెలుసా?
పటకారులు అన్ని గిన్నెలు పట్టుకుంటారు కదా, మీరు కూర గిన్నెలు అన్నం గిన్నెలు పట్టుకుంటారు కదా పటకారా. మీరు అవసరాలు కూడా ఇది పట్టుకుంటారు, ఇది పట్టుకొని అది పట్టుకొని చిమటాలతో పట్టుకుంటారు కదా. అన్ని పటకారులు అన్నీ పట్టుకుంటాయి, కానీ పట్టుకున్నాను పట్టుకుంటుంది అది. అన్ని గిన్నెలను పట్టుకుంటుంది. ఈ గిన్నె తర్వాత ఆ గిన్నె పుట్టిన నుండి సచ్చిందాకా 1,00,000 గిన్నెలు పట్టుకుంటుంది అది, కానీ పట్టుకున్నాను పట్టుకుంటుంది అది. ఎందుకు పట్టుకోదు? దాన్ని అంటే తయారు చేయలేదు. పట్టుకున్నోని పట్టుకున్నట్టు దాన్ని తయారు చేయలేదు, ఎదుటి వాళ్ళే పట్టుకుంటుంది అనమాట. ఆ విధంగానే మనస్సు పటకారు లాంటిది. బయటికి వెళ్ళి రూపాన్ని పట్టుకుంటుంది, శబ్ద స్పర్శ రూపరసగం దాన్ని బయటవే పట్టుకుంటుంది, కానీ లోపల పట్టుకునే శక్తి దానికి లేదు. మరి లేదన్నమాట. తవ ఏష మహారజాత్మ యోయం విజ్ఞానమయ ప్రాణేషు ఏషు అంతర్హృదయ ఆకాశ తస్మిన్ శేతే సర్వస్య వశి సర్వశేష్వాద సా నా సాధుర కర్మణ భూయాన్ నో ఏ వసాధున కనీయాన్ ఏష సర్వేశ్వర ఏష భూతాధిపతి ఏష భూతపాల ఏష సేతుర్వితరణ ఏషాం లోకానాం అసంభేదాయ. ఈ ప్రపంచం అంతా ఉన్నది కదా. ఇప్పుడు ఈ ఎముకలన్నీ ఇప్పుడు ఈ ఏలుకు 3 ఎముకలు ఉన్నాయి. 1 ఎముక 2 ఎముక 3 ఎముకలు కలిసి ఇట్లా అయింది ఇది. మళ్ళీ దీనికి ఇంకో ఎముక ఉంటుంది లోపల, మళ్ళీ దానికి ఇంకో ఎముక ఉంటుంది, దీనికి ఇంకో ఎముక, దానికి ఇంకో ఎముక, అన్ని లింకులు ఉన్నాయి. ఈ లింకులు ఎంతకాలం ఉంటుందంటే ఈ బుద్ధి అంటే ఈ జీవాత్మ ఈ శరీరంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఈ లింకులు ఉంటాయి. దీని నుండి ఇది బయటికి వెళ్ళిన తర్వాత లింకులు ఉంటాయి, అన్నీ ఏమవుతాయి? ఏడికాడికి తీసుకుపోయి పాతి పెట్టినామనుకో, పాతి పెట్టేస్తే దేనిపాటికి అది పోదా. ఇప్పుడు రక్తము మాంసము ఇవి ఎముకలు ఇవన్నీ కలిసి పనిచేస్తున్నాయి. ఇవన్నీ కళ్ళు చెవులు ఇవన్నీ కలిసి పనిచేస్తున్నాయి అన్నమాట. ఈ బుద్ధి దీన్ని బయటికి వెళ్ళింది అనుకో, జీవాత్మ బయటికి వెళ్ళిన తర్వాత ఇవి కలిసి పనిచేస్తాయా, అన్నీ కరిగిపోతాయి, ఏడికాడికి కరిగిపోతాయి. ఇప్పుడు ఎందుకు కరిగిపోతలేదు? పరమాత్ముడు లోపల పరమాత్మ. ఆ విధంగానే 14 లోకాలు లోకానాం అసంభేదాయ అన్నాడు. అంటే ఈ 14 లోకాలు కూడా పద్ధతి ప్రకారంగా ఉన్నాయి కదా. మరి పద్ధతి ప్రకారంగా ఎవరు ఉంచిండు? ఆ పైన చూడు, సూర్యుడు ఎంత కరెక్ట్గా తిరుగుతున్నాడు చూడు. మరి దీనికి ఎంత దూరం ఉండాలి, భూమి ఎట్లా తిరగాల, మరి ఎంత స్పీడ్తో తిరిగితే 24 గంటలలో తిరుగుతుంది, మళ్ళీ ఎంత స్పీడ్తో తిరిగితే సంవత్సరం అవుతుంది. ఇది ఒక పద్ధతి ఉంది కదా. ఆ విధంగానే ఎన్ని లోకాలన్నీ అసంభేదాయ, ఇవన్నీ కూలిపోకుండా. ఇప్పుడు ఈ పైన స్లాబ్ ఉంది కదా, ఆ స్లాబు దేని మీద ఉన్నది చెప్పండి? పిల్లర్ల మీద ఉన్నాయి. ఆ పిల్లర్లు పోతే స్లాబ్ ఉంటుందా? పిల్లర్లు మనకేమైనా అవసరం ఉందా? పిల్లర్లతో మనకు అవసరం లేదు, మనకు స్లాబ్తో పని. ఈ స్లాబ్ పిల్లర్లు లేకుంటే వీలు పడదు కాబట్టి పిల్లర్లు వేస్తాం. పిల్లర్లతో మనకేం పని ఉంటుంది? కానీ పిల్లర్లు లేకుంటే అది ఉంటుందా? ఉండదు అన్నమాట. ఆ విధంగానే ఈ సృష్టికి పిల్లర్ ఎవరంటే పరమాత్మే. సింగిల్ పిల్లర్ మీద నడుస్తుంది ఈ సృష్టి అంతా. ఒక బిల్డింగ్ వేయాలంటే కనీసం 4 పిల్లర్లు ఉండాలి. కనీసం 4 ఉంటే ఒక రూమ్ అవుతుంది అన్నమాట. ఇక మరి సృష్టి 14 లోకాలు కూడా సింగిల్ పిల్లర్ మీద నడుస్తుంది. ఆ పిల్లర్ ఎవరు? పరమాత్మ. ఏషాం లోకానాం అసంభేదాయ తమేతం వేదానువచనేనా. మరి ఆ పరమాత్మ మన లోపట్నే ఉండు. ఎక్కడ? మన లోపట్నే. మనం అంటే ఇక్కడ బుద్ధి. మనం అంటే ఎవరు? బుద్ధిని కలుపుకొని మనం అంటున్నాం. బుద్ధి ఆ బుద్ధి లోపలనే ఉన్నాడు. ఆ బుద్ధి లోపల ఉన్న పరమాత్మను దర్శనం చేసుకోవాలంటే మనస్సు తనంతల తాను చేసుకోదు. ఎందుకంటే భగవంతుడు అట్లా సిస్టమ్ పెట్టిండు. తనంతల తాను ప్రపంచ దర్శనం అవుతుంది, కానీ పరమాత్మ దర్శనము కాదు. పరమాత్మ దర్శనం కావాలంటే దానికి కొన్ని పద్ధతులు పెట్టిండు. తమేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిధిషంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన. యజ్ఞం చేయాలా, దానం చేయాలా, తపస్సు చేయాలా. మన లోపల ఆ యజ్ఞం ఎందుకు చేయాలంటే రుణం అని ఒకటి ఉంటుంది. ఏముంటుంది? రుణం, బాకీ అంటారు అన్నమాట. ఈ యజ్ఞం అంటే దేవ రుణం తీర్చుకోవడానికి యజ్ఞం చేస్తారు. దేవ రుణం అన్నమాట. ఇప్పుడు దేవతలు అంటే ఇప్పుడు చూడండి, దేవతలు ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు భూమి ఉందా, భూమికి ఒక దేవత ఉంది కదా, దాని పేరు ఏం పేరు? భూదేవి. మరి భూదేవి ఈ శరీరం తయారు చేయడానికి భూమి ఉంటేనే అవుతుంది. మరి ఈ శరీరం ఉంటేనే మనం సంసారం చేయగలుగుతాం, ఏదో సుఖమో దుఃఖమో అనుభవించగలుగుతాం. మరి శరీరానికి భూమి కావాలా. మరి ఈ శరీరం పోషించాలంటే దీనికి బీరకాయలు, బెండకాయలు, టమాటకాయలు, పొట్లకాయలు, కందిపప్పు, పెసరపప్పు,
పచ్చిమిరపకాయలు, ఒట్టి మిరపకాయలు, మంచి నూనె ఇవన్నీ కావాలా కావద్దా? అల్లము, ఎల్లిగడ్డ ఇవన్నీ కావాలా కావద్దా? అవి ఎక్కడి నుండి వస్తాయి? భూమిలో నుండే వస్తాయి. కాబట్టి మనం ఈ భూమిని మనం వాడుకుంటున్నావు. కానీ భూమికి నువ్వు ఏమిస్తున్నావు చెప్పు? భూమికి నువ్వు ఏమిస్తున్నావు? భూమి నువ్వు తయారు చేయలేదు కదా, నీది కాదు కదా, అది నువ్వు దున్నుకుంటున్నావు. నీదా ఈ భూమి? ఇప్పుడు ఇల్లు, ఇప్పుడు ఈ ఆశ్రమం, ఇంతకుముందు ఈ జాగాలో ఎన్ని బిల్డింగులు ఉన్నాయో, ఎన్ని పోయినాయో, ఎన్ని ప్రళయాలు అయిపోయినాయి అన్నమాట. మళ్ళీ తర్వాత నేను కట్టినా ఉంటాయి అవి. ఈ భూమిని వాడుకుంటున్నావు కాబట్టి భూమికి బాకీ అయినావు. నీళ్ళను వాడుకుంటున్నావు, నీళ్ళకు బాకీ అయినావు. అగ్నిని, సూర్యుని వాడుకుంటున్నావు, చంద్రుని వాడుకుంటున్నావు, అగ్నికి వాడుకుంటావు. ఇప్పుడు మంట రాకపోతే నువ్వు ఏం చేస్తావు? యజ్ఞం చేయగలుగుతావా? చేయలేవు. అగ్ని ఉండాలి. గాలి లేకపోతే మనం బతుకుతావా? గాలిని వాడుకుంటాం. ఆకాశం లేకపోతే అసలే సృష్టి లేదు. ఆ విధంగానే మొత్తం ఈ దేవతలు ఎంతమంది ఉన్నారో ఈ దేవతలను మనం వాడుకుంటున్నాం కాబట్టి వాడుకున్నప్పుడు ఆ రుణాన్ని తీర్చుకోవాలి. ఆ రుణాన్ని తీర్చుకునే జన్మ మానవ జన్మ. ఈ పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు పైన దేవతలు ఉన్నారు కదా, వాళ్ళకి దేవరుణం తీర్చుకునే ఛాన్సు లేదు, ఒక మనిషికి మాత్రమే ఉన్నది. అందుకనే మనం యజ్ఞాల ద్వారా, యజ్ఞాలు అంటే రకరకాలు ఉన్నాయి. ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, యోగ యజ్ఞస్తాపరే, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ అని మనకు భగవద్గీతలో 7 రకాల యజ్ఞాలు చెప్పిండ్రు. దీన్ని ద్రవ్య యజ్ఞం అంటారు అన్నమాట. ఈ యజ్ఞం చేసి మనం దేవరుణం తీర్చుకోవాలా. ఏం తీర్చుకోవాలా? దేవరుణం. వాళ్ళ పద్ధతి వేదం ఏర్పాటు చేసింది. యజ్ఞేన దానేన భూతరుణం ఉంటుంది కదా, దేవరుణం తీర్చుకోవడానికే యజ్ఞం. భూతరుణం ఉంటుంది కదా, భూతాలంటే వాళ్ళతో వీళ్ళతో సేవ చేయించుకుంటువి ఎన్నెన్నో జన్మలలా. 10 రూపాయలు పని చేసి 100 రూపాయలు వాళ్ళతో మిగిలించుకుంటువి. ఇది చాలామంది సేవ చేస్తారు. వాళ్ళ సేవ మనం చేయించుకున్నాం కాబట్టి దాన్ని భూతరుణం అంటారు అన్నమాట. వాడికి ఇవ్వాల్సినంత ఇయ్యం. ఇప్పుడు అదాని, అంబానీ పేర్లు అంటారు కదా ఈ మధ్యలో బాగా. వాళ్ళు మన భారతదేశంలోనే కోటీశ్వర్లు అంట. వాళ్ళు ఏమైనా పని చేస్తుంటారు? వాళ్ళు లెక్కలు చూసుకొనే వాళ్ళకి టైం సరిపోదు. వాళ్ళు ఏమైనా పని చేస్తుండ్రా? కొన్ని కోట్ల మంది పని చేస్తే వాళ్ళకి పైసలు వచ్చినాయి. మరి ఆ పైసలన్నీ అందరికీ పంచిపెడితే ఆయనకు భూత రుణం లేనట్టు. అందరు కష్టపడి సంపాదిస్తే నాదంటుండే ఆయన. కష్టపడిందేమో అందరూ, ఏమంటుండే ఆయన? నాది అంటుండ అన్నమాట. దాన్ని పాపం అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని భూత రుణం అంటారు. ఆయన మళ్ళీ పుట్టి వీళ్ళందరికీ సేవ చేయాల్సిందే. మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తాలో తెలియదుగా, అందరికి సేవ చేయాల్సిందే. మనం ఎవరితో సేవ చేయించుకున్నా వాళ్ళకి మనం సేవ చేయాల్సిందే. అందుకనే భూత రుణం ఏంటంటే మనకున్న సంపద అంతా దానం చేయాలి. మనకున్న సంపద అంతా దానం చేయాలి, కొంత కాదు, మొత్తం దానం చేయాలి. సన్యాసి కావాలా? ఏమి లేకుండా దానం చేసిన వరకు అది భూతరుణం అనమాట. ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి భూతరుణం. యజ్ఞము, దానం. తర్వాత తపస్సు. మరి మన మనస్సు ఉంటుంది కదా, ఆ మనస్సుకు మైల ఉంటుంది కదా, ఆ మైల కడుక్కోవడానికి శరీరంలో మైల ఉంటుంది. ఎందుకంటే ఈ కోడిగుడ్లు తింటారు, మాంసం తింటారు, పాపం అన్నం తింటారు, ఎన్నో ఉంటాయన్నమాట. ఇవన్నీ తిన్న తర్వాత శరీరం ఎట్లా పవిత్రమైతే చెప్పండి? ఈ శరీరంతో మనస్సు తయారవుతుంది. అన్నమయం హి సౌమ్య మనః. ఈ మనస్సు అపవిత్రమవుతుంది. ఈ శరీరాన్ని, మనసును తపస్సు చేయాలి. ఏం చేయాలా? తపస్సు. ఆ తపస్సు కూడా శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాచిక తపస్సు అని భగవద్గీత 17వ అధ్యాయంలో ఉంది. బాగా చదువుకోండి అనమాట. ఆ విధంగా అది కూడా గురువు సన్నిధానంలో మీ ఇష్టం ఉన్నట్టు తపస్సు చేయొద్దు. అది ఇష్టం ఉన్నట్టు వంట చేస్తే అవుతుందా చెప్పండి? ఇష్టం ఉన్నట్టు చేస్తే వంటనే కాదు, ఇక తపస్సు ఎట్లయితుంది? అందుకనే గురువు గారి దగ్గరికి పోయి కొంచెం అడిగి, స్వామి నేను కొంచెం తపస్సు చేయాలనుకుంటున్నా, ఏం చేస్తే బాగుంటుందని అడిగితే ఆయన పద్ధతి చెప్తే ఆ పద్ధతి ప్రకారంగా చేస్తే అది తమేతం వేదానువచనైన బ్రాహ్మణా వివిధిశంతి యజ్ఞేన దానేన తపస అనాశకేన. యజ్ఞం చేయాలి, దానం చేయాలి, తపస్సు చేయాలి, కానీ ఏ కోరిక ఉండొద్దంట. అనాశకం అంటే ఏంది? ఏ కోరిక ఉండొద్దు. ఏ కోరిక లేకుండా యజ్ఞం చేసి, దానం చేసి, తపస్సు చేస్తే అప్పుడు నీ బుద్ధిలో ఉండే పరమాత్మను నువ్వు దర్శించుకునే శక్తి, క్వాలిఫికేషన్, దర్శించుకునే శక్తి వస్తుంది అన్నమాట. అంతవరకు ఆ శక్తి లేదు కాబట్టి నువ్వు నీ మనసులో ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుంటే మీకు ఏం కనబడుతుందో?
నేను ఇంట్లో కళ్ళు మూసుకున్నాను అనుకో, నాకు భిక్షపతి కనబడుతుండు. ఎందుకంటే యజ్ఞం ఇప్పుడు ఆయన చేస్తున్న భిక్షపతి కనబడుతుండు. కానీ మీరు కళ్ళు మూసుకుంటే ఇంకా ఎవరు కనబడుతున్నారు చెప్పండి? ఎవరెవరు కనబడతారు? ఇక కొంతసేపు ఎదురుకున్న వాళ్ళు కనబడతారు, కొంతసేపు ఏమో ఇష్టం ఉన్న వాళ్ళు కనబడుతుంటారు, కొంచెం ఇంకా ఎవరెవరో కనబడుతుంటారు, వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళు కనబడుతుంటారు. మరి అది దాన్నే మైల అంటారు. దాన్ని ఏమంటారు? మైల, మనస్సుకు పట్టిన మైల. ఆ తపస్సు చేసి మనస్సును శుభ్రం చేసుకుంటే యజ్ఞేన ఏతమే విదిత్వా మునిర్భవతి. మనకు సంసారంలో అంతా అతలాకుతలంగా అవుతున్నాం కదా, ఈ మనస్సులో ఉండే, ఈ బుద్ధిలో ఉండే పరమాత్మను దర్శనం చేసుకోగానే వాడికి మౌనం అన్నమాట. ఇంకా బ్రహ్మచారి ధర్మం లేదు, గృహస్థ ధర్మం లేదు, వానప్రస్థ ధర్మం లేదు, సన్యాస ధర్మం లేదు, మౌన ధర్మం అన్నమాట. ప్రశాంతంగా ఉంటాడు. ఏతమేవ విదిత్వా మునిర్భవతి ఏతమేవ ప్రవరాజిన లోకమిచ్చంత ప్రవరజంతి. ఈ విషయాన్ని ఎప్పుడైతే గమనించుకుంటాడో ఇది తెలుసుకోవడానికే ప్రవరజంతి. ప్రవరాజకుడు అంటే, పరివ్రాజకుడు అంటే సన్యాసి. భిక్షు, పరివ్రాట్, సన్యాసి, అమరకోశం. భిక్షువు అన్న, పరివ్రాజకుడు అన్న, సన్యాసి అన్న ఇవి పర్యాయ పదాలు, కానీ వస్తువు ఒకటే అన్నమాట. ఆ విధంగా ఏతమే ప్రవరాజినో లోకమిచ్చంత ప్రవరజంతి. ఈ పరమాత్మ, లోకం అంటే ఆత్మ అన్నమాట. ఈ పరమాత్మ దర్శనం కోసమే సన్యాసం తీసుకుంటారంట. ఇప్పుడు నేను తీసుకోలేదు సన్యాసం. అట్లా మీరు కూడా ఎప్పుడో రోజు తీసుకుంటారు, కానీ డేట్ తెలియదు. మీరు రోజు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సంసారం అట్లాంటిది. ఈ జన్మలోనేనో ఇంకా 50 జన్మలో, 100 జన్మలో, 1,00,000 జన్మలో, ప్రళయమో, 4 ప్రళయాల తర్వాతనో, కానీ బయటికి వెళ్ళేది మాత్రము గ్యారంటీ. ఏదో ఒక రోజు మనకి ప్రపంచం మీద వైరాగ్యము కలుగుతుంది అన్నమాట, మానవులకు. అయితే మరి ఆ విధంగా ఈ విధంగా మనం ఏం చేయాలంటే, పరమాత్మ ఉండేది ఎక్కడ ఉంటుందంటే, సవ ఏష మహానజాత్మ ఏషు అంతర్హృదయ ఆకాశ తస్మిన్ శేతే. మన హృదయం అంటే మన బుద్ధిలోనే ఉండు. ఆ బుద్ధిలో ఉండే పరమాత్మనే నిజమైన పరమాత్మ. మనం అక్కడనే దర్శనం చేసుకోవాలి. అక్కడ దర్శనం చేసుకోవడం మనకు వీలు పడినప్పుడు గురువుగారి దగ్గరికి పోయి సలహా తీసుకోవాలా. స్వామి, ఆ పరమాత్మ దర్శనం చేసుకోవాలనుకున్నాను, నేను ఏం చేయాలంటే దానికి ఏదైనా మార్గము చూపిస్తారనమాట. వాళ్ళు చెప్పిన మార్గం గుండానే పోవాలా. మహాజనో ఏన గతస్స పంథ. మనకు మహాభారతంలో యక్ష ప్రశ్నలల్లా ఈ ప్రపంచానికి మార్గం ఏదని ధర్మరాజుని అడిగితే, ఆ ధర్మరాజు మహాజనో ఏన గతస్స పంథ. దారి అంటే ఏంటంటే మహాత్ములే, మనకు పెద్దవాళ్ళే, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. పెద్దవాళ్ళు ఎట్లా ఆచరిస్తే చిన్నవాళ్ళు అట్లా ఆచరిస్తారన్నమాట. అది ఆ పెద్దవాళ్ళనే ఉంటారన్నమాట. మాకు స్వామి ఉన్నాడు, ఆయన చమత్కారంగా ఒక కథ చెప్పేదన్నమాట. ఒక ఆయన దొంగ పని చేసి, జేబులు కత్తిరించి దొంగ పని, అర్థమైందా? వాడు బస్సు ఎక్కి దొంగతనం జేబు కట్టించిండు. జేబులు కట్టించుకొని వీడి జేబులు వేసుకుండు కదా, జేబులు వేసుకొని కిందే దిగేపటికి వీడి జేబు ఎవడో కత్తిరించాడు. అరే, నేను ఇంత పెద్ద దొంగను, నాది ఎవడో కత్తిరించాడు అని చూసిండు అనమాట. చూస్తే ఒక అమ్మాయి, నేనే నీ జేబులు కత్తిరించినా అని వచ్చేసింది. అరే, నువ్వు దొంగమని, నేను దొంగనే, నేను చాలా రోజులు నేను చూడబట్టి నువ్వు దొంగతనాలు చేస్తుంటే నాకు సరైన వాడు దొరకక నేను దొరికిన నాకు ఇప్పుడు అనుకున్నాడు. అట్లయితే సరే, నీకు పెళ్ళి అయిందంటే కాలేదు, నాది పాల, ఇద్దరిది ఒకే వృత్తి కావాలని ఇద్దరికి పెళ్లి చేసుకున్నారు. ఇది ఇంకా ఇద్దరిది కలిసింది కదా. ఈ అమ్మాయి ఎమ్మడి పడుతూనే ఉంది, వీడు దొంగ, వీడు పెళ్లి కాలేదు అని తెలుసు. మళ్ళీ సరైనవాడు బాగుంటుందని ఎతికి వీని చేపు కొట్టింది, కావాలని కొట్టి అక్కడిక్కడ జోడు ఈడు రెండు కలిసి పెళ్లి చేసుకున్నారు. సరే, పెళ్లి చేసుకున్నప్పుడు కాన్పు వచ్చింది. కాన్పు వస్తే ఆడ ఉస్మానియా హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రు. జాయిన్ చేసిన తర్వాత ఇక ఆ పిల్లోడు ఉంటాడు కదా, ఆ పిల్లోడిని స్నానం చేయిస్తారు కదా, స్నానం చేయించి ఆడ పండబెట్టిన తర్వాత ఈ నర్సులు ఉంటారు కదా, వాళ్ళు చేతులు బొతులు కడుక్కుంటుంటే నర్సు చేతులు ఉంగరం లేదు, ఉంగరం లేకపోతే అది బంగారు ఉంగరం. ఆ బాత్రూమ్లో ఎతికింది, ఇక్కడ ఎతికింది, అక్కడ ఎతికింది, ఏడ దొరకలేదు. అరే, ఏమైంది, నేను స్నానం చేస్తే నా బంగారం ఉంగరం పోయింది, ఇంటికి పోతే నేను ఏం చెప్పాలా, ఇట్లా అట్లా అని పిల్లోని దగ్గర పోతే ఆ పిల్లోడు 2 చేతులు పట్టుకొని ఇట్లా అంటున్నాడు అనమాట. ఆమె డౌట్ వచ్చి చేయిలు ఓపెన్ చేస్తే చేతులే ఉందన్నమాట. ఆ స్నానం చేసేప్పుడు ఆ చేయి పట్టుకున్నాడు, ఇట్లా పట్టుకున్నప్పుడు లాగేపటికి అది సబ్బు నీళ్ళు కదా, జారి వాడి చేతులకు వచ్చింది, వాడు గట్టిగా పట్టుకుంది.
ఇక ఇక చూడు వాడు వదులుతాడు దాన్ని. ఇక వాడికి ఆశ్చర్యమైంది అనమాట. నేను ఇన్ని కాల్పులు చేయించినా కానీ ఇట్లా కొట్టేసేవాడిని నేను ఎవరిని చూడలేదు. నా వాడు కొట్టేసిండు నాది. ఇది పెట్టరాదా మా తర్వాత ఇస్తూ ఉపన్యాసం చెప్తుంది కదా, తర్వాత దండం పెడదు కూర్చో. తర్వాత వారు ఇక మొత్తం మీద కలిసి ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఎవరు? ఈ నర్సు. నాడు ఈ పిల్లోడు దొంగతనం చేసిండు వీడని. చూడు పోలీసు వాళ్ళు వచ్చేసింది అనమాట. పోలీసు వాళ్ళు వచ్చేసి ఎట్లా దొంగతనం చేసింది, ఇదో జరిగింది, ఇది జరిగింది. ఆ అమ్మగారు ఏమంటుంది, పుట్టుకతోటే నా పిల్లోడు ఉంగరంతో పుట్టిండు, నువ్వు ఎట్లా తీసేస్తావు, నీదని ఏం ప్రూఫ్ ఇది, పుట్టడంతో నా పిల్లోడు బంగారంతో పుట్టిండని వీడంటది ఈ అమ్మాయి. ఈ ఆమె ఏం చేసింది, పోలీస్ కేసు పెట్టేస్తే వాడు వచ్చేసేపటికి ఈ అంతా ఇక ఈ తల్లి ఉన్నది కదా, తల్లిని తండ్రిని క్లాస్ పెట్టిండు. ఏంది అంటే అసలు చెప్పినట్టు ఇద్దరం దొంగలమయ్యా, మా బుద్ధి వాడికి వచ్చిందేమో, వాడు పుట్టగానే కొట్టేసిండని వాడు చెప్తుండారు అన్నమాట. అర్థమైందా? ఎంత సంస్కారం ఎట్లా చూసినావా? ఆ సంస్కారం యద్యదాచరతి శ్రేష్ఠ. ఏమి వీళ్ళు టీవీలు చూసుకుంటూ పుట్టితే వీడు పుట్టంగానే వీడు డ్యాన్సులు చేసుకుంటూ పుడతాడు వీడు. ఈ కాలంలో పిల్లలు ఒకరింట్లో టీవీ చూస్తే అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది అనమాట. ఏమి ఇంతవరకు డ్యాన్స్ చేస్తున్నది, ఎందుకంటే ఆ తల్లి అన్నది మేము వీడు కడుపులో ఉన్నప్పుడు ఊరికి ఆ డ్యాన్సులు చూసేది స్వామి, ఆ సినిమాలు చూస్తే డ్యాన్సులు, వాడు పుట్టంగానే వాడు డ్యాన్స్ చేస్తుందని వాళ్ళు అంటున్నారు అనమాట. నాకేం తెలుసు, ఇట్లా ఉంటుంది అనమాట పరిస్థితి అనమాట. ఇక ప్రపంచం ఎట్లుంటుందో. కాబట్టి మనము పెద్దవాళ్ళు మహాజనో ఏన గతస్సపంత, మహాత్ములు ఏ దారి గుండా పోయిందో అదే మనకు మహాత్ములు అంటే ఎవరంటే మన ఋషులు ఎవరంటే వేదమే మనకు ఋషి. అందుకనే ఆ వేదము చెప్పిన ప్రకారంగా మన జీవితాన్ని నడుపుకోవాలి. యజ్ఞం చేసి మన లోపల పరమాత్మ మనకు అనుభవానికి వస్తలేదు. ప్రపంచమే అనుభవానికి వస్తుంది కానీ పరమాత్మ మనకు అనుభవానికి వస్తుందా? వస్తలేదు అనమాట. మనం బతికుండగానే ఈ మానవ జన్మలో మన బుద్ధిలో ఉండే పరమాత్మను మనం దర్శనం చేసుకోవాలా. మనమే పరమాత్మ అని తెలుసుకోవాలి. మనమే పరమాత్మని తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడం కోసం యోగ్యత రావాలి కదా. ఆ యోగ్యత కోసమే యజ్ఞాలు, దానాలు, తపస్సు చేయాలా.